నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వైఎస్ డెత్ మీద, అదే హెలికాప్టర్ ప్రమాదం మీద హాట్గానే టాపిక్ జరుగుతుంది. రకరకాల ఊహాగానాలు అల్లుతున్నారు. ఎవరి ఊహాగానాల్లో వాళ్ళు తేలుతున్నారు. చాలా కీలకమైన అంశంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో వైఎస్కు చాలా దగ్గరగా ఉండే సహచరుడు సూర్యుడు ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన వివాదం, అంటే ఆయన చెప్పకపోయినా ఒక వాక్యాన్ని పట్టుకొని చాలా దానిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆ మాట మనం కనుక చూసినట్లయితే ప్రకృతి ద్వారా సంభవించిన ప్రమాదం అని మాత్రమే ఆయన అన్నారు. అయితే వింటే ఆ ఇంటర్వ్యూ కనుక మనం విన్నట్లయితే, అయితే యాంకర్ ఏమన్నాడంటే ప్రకృతి అంటే తప్పు చేసిన వాడిని ప్రకృతి కూడా క్షమించదు అని. అంటే ఆ సంభాషణ ఎందుకు జరిగింది అంటే, సెకండ్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు కనుక మనం చూసినట్లయితే అప్పట్లో 2009లో మ్యాజిక్ ఫిగర్ 148 ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వచ్చిన సీట్లు 153, అంటే +5 వచ్చాయి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో భాగంగా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లే వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చింది, మంచి పాలన చేశాం కదా అన్న లైన్లో ఆ ఇంటర్వ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో యాంకర్ ఏమని అడుగుతారంటే ఆయనకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వివిధ పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి చీల్చి కొంతమందిని తీసుకోవాలి అనుకున్నారు కాబట్టి ప్రకృతి కూడా క్షమించలేదు అని యాంకర్ అన్నారు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఆయన ప్రకృతి ప్రమాదంలో మాత్రమే చనిపోయారు, హెలికాప్టర్ ప్రమాదంలో. అంటే అక్కడ యాంకర్ దాన్ని ట్విస్ట్ చేశారు. ట్విస్ట్ చేయడం కాదు, ఆయన వర్షన్గా ఆయన చెప్పారు. అయితే నిన్న ఏమైందంటే, కొంతమంది కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలము, వైఎస్ అభిమానులు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీభవన్ ఎదుటే సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీని వెనుక ఎవరున్నారు? కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలా అంటే ఇప్పుడు దాదాపుగా గ్రూప్ తగాదాలు అంత సీన్ అయితే కనిపించడం లేదు, సద్దు మణిగిందని చెప్పవచ్చు. అందరు కూడా ఏకతాటిపైనే అందరు కలిసి కట్టి పనిచేస్తున్నారు. ఎలాగైనా ఎంపీ సీట్లు కూడా గెలుచుకుని ఢిల్లీలో కూడా అధికారం వచ్చే దిశగా తెలంగాణ కీ రోల్ ప్లే చేయాలని పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే, బీఆర్ఎస్ పార్టీ పనితీరు కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వ్యూహాత్మకంగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆ ఇంటర్వ్యూని, ఆ ఛానల్లో వచ్చిన ఇంటర్వ్యూని బేస్ చేసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఫోజులు కొడుతూ ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేశారని గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే వాస్తవంగా జరిగింది ఏంటనేది దానిపైన కూడా విచారణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ఒక చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఇప్పటికే ఒక నెల రోజుల టైం అయ్యింది. ఈలోపే 6 గ్యారంటీలు ఏమైనాయి, రైతు బంధు ఎప్పుడు పడుతుంది అంటే అసలు ఉక్క తిప్పుకోకుండా ఇమీడియట్గానే అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే లెవెల్లో వాయిస్తున్నప్పటికీ, అంటే 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో మీరు ఏం పీకారు, మమ్మల్ని ఇప్పుడే అంటే సమయం ఇవ్వకుండా క్వశ్చన్ చేస్తున్నారని ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే అసలు వైఎస్ ఈ హెలికాప్టర్ ప్రమాద ఘటనని ఎవరికి వాళ్ళు రాజకీయం చేసి రేపటి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో లాభం పొందాలని అనుకుంటున్నారు. రియల్గా అసలు ఏమైంది ఆ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే, వైఎస్ఆర్ డెత్ మిస్టరీ అనుకోవాలా లేకపోతే ఏంటి అంటే ఇలాంటి డౌట్లు రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో వైఎస్ అనుచరుడు సూర్యుడు కూడా సీఎంని కలిశారు, రేవంత్ రెడ్డిని. ఆ తర్వాత ఏమైంది, ఆ ఒక ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ తర్వాత దిష్టి బొమ్మ దగ్గరైంది. ఈ 3 వరుసగా జరిగినాయి, ఒక ప్లాన్ ప్రకారం అనుకోవచ్చు మనం. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదం అంటే హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు కనుక మనం చూసినట్లయితే, జనరల్గా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏమవుతుంది, కాక్పిట్ రికార్డర్ అనేది చాలా కీలకంగా మారుతుంది. అప్పట్లో అధికారులు ఏం చెప్పారు, ఆ రికార్డర్లో ఏం రికార్డ్ అయ్యి ఉంది అనే దాని గురించి మనం కనుక ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకున్నట్లయితే, అందులో ఉన్న సంభాషణని అధికారులు విని అది మీడియా కూడా రిలీజ్ చేశారు. ఏమొచ్చింది, అది చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో ఆ టైంలో హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు, అది కూడా హిందీ భాషలో మాట్లాడినట్టు అందులో రికార్డ్ అయి ఉంది.
టైం ఎప్పుడు 9:22 AM టు 9:30 AM వరకు వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మనకు దారి అసలు కనిపించడం లేదు, సరిగ్గా కనిపించడం లేదు, ఏదైనా దారి చూపండి, మాకు రూట్ చూపించండి అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు హెలికాప్టర్ నడిపే పైలట్ అడిగినట్టు మనకు అందులో రికార్డే ఉంది. సరైన దారి చూపించండి అని హిందీలో మాట్లాడినట్టు. ఆ తర్వాత 9:30 తర్వాత ఎలాంటి సంభాషణలు లేవు, అది అక్కడ క్లోజ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అసలు ఏమైంది అనే దాని మీద స్టార్టింగ్లో అయితే సిబిసిఐడి విచారణ చేసింది. ఆ తర్వాత సాంకేతిక లోపాలపై ఎలాంటి ఎక్స్పర్ట్లతో చాలామందితో డీజీసీఏ అనే ఒక విభాగం ఉంటుంది, వాళ్ళు కూడా సాంకేతిక లోపాలపై అసలు ఏమన్నా ఉన్నా, అలా హెలికాప్టర్ బయలుదేరిందా, ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అనే అంశాలపైన కూడా డీజీసీఏ కూడా గట్టిగానే విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే మొత్తం రాడార్ వ్యవస్థ అన్నిట్లో కూడా అందరితో మాట్లాడాలంటే వీళ్ళందరికీ అధికారాలు ఉండవు, కేవలం సిబిఐకి అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కేసును అప్పటి ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. సిబిఐ కూడా దానిపైన సీరియస్గానే విచారణ చేపట్టింది. ఆ తర్వాత 2 నిపుణుల కమిటీని కూడా వేశారు. వాళ్ళు కూడా మొత్తం 4 బృందాలు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు జరిగిన మరణంపై 4 బృందాలు తమ విచారణ కొనసాగించాయి. అందరూ ఒకే రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ప్రమాదం ప్రకృతి పరంగా జరిగిన ప్రమాదం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, అందులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారనే వార్త అది క్లియర్ అయిపోయింది. అయితే దాన్ని రకరకాలుగా ట్విస్ట్ చేస్తూ ఎవరికి వాళ్ళు, ఏ రాజకీయ పార్టీకి ఆ పార్టీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అభాండాలు వేసుకుంటూ, అంటే రేపు జరిగే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో లాభం చేకూరేలా తమకు ఎలాంటి ప్రయోజనం పొందాలి అనే నేపథ్యంలోనే ఈ హెలికాప్టర్ ప్రమాదాన్ని డెత్ మిస్టరీగా చిత్రీకరించి దాని నుంచి లబ్ధి పొందాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు జరిగిన ఈ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. సూర్యుడు వచ్చి కలిశాడు, అది తనకు సంబంధం లేని విషయం అంటారు. ఆయన వ్యక్తిగత కారణాలతో కలవడంలో కూడా తప్పులేదు అనుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన ఆ ఇంటర్వ్యూ తర్వాత పనిగట్టుకుని కొంతమంది రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన విభేదాల్ని సృష్టించి మళ్ళీ ఆ పార్టీని చీల్చాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ చేస్తున్న ఎత్తుగడలో భాగంగానే ఈ సంఘటనలు జరిగాయని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.